తెలంగాణలో ఫిబ్రవరి 12వ తేదీ ఆటోలు బంద్ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా. మనతో పాటు బీఆర్టీయూ స్టేట్ అధ్యక్షులు వేముల మారి ఉన్నారు. అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు 12వ తేదీ ధర్నాకు పిలిపించారు? ఈ బంద్ అనేది కేంద్ర బీజేపీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెసు ప్రధానంగా దేశవ్యాప్త సమ్మె అనేది గతంలో బ్రిటిష్ కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 లేబర్ కోడ్ చట్టాలను ఈ బీజేపీ ప్రభుత్వం అవి అన్నీ తీసేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్లు అనేది మొత్తం కార్మిక వర్గానికి అదొక మరణ శాసనం లాంటిది, ఒక గొడ్డలి పెట్టు లాంటిది. అంటే మాకు యూనియన్ పెట్టే హక్కు ఉండదు, కార్మికుడు ధర్నా చేసే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు, యజమానికి సమ్మె నోటీస్ చేసే హక్కు ఉండదు. మేము లేబర్ డిపార్ట్మెంట్కి పోయి నెగోషియేషన్, అంటే కార్మికుడు ఒక కంపెనీలో జీతాలు పెరగాలంటే కార్మిక వర్గం ఎంప్లాయీస్ కానీ యజమాని కానీ మధ్యవర్తిగా ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఒక సమన్వయం చేసి ఒక చర్చలు జీతాలు పెంచుకునే సిస్టమ్ అటు ఉంటుంది. దాన్ని కూడా మేము అడిగే హక్కు కోల్పోతున్నాం. 10 గంటలు 8 గంటల నుంచి మళ్ళీ పాతకాలంలో బానిస కాలంలో ఏదైతే 24 గంటలు 18 గంటలు 15 గంటలు పనిచేసారో ఆ పద్ధతులకు వెళ్ళిపోయే పరిస్థితి అలా బీజేపీ తీసుకొచ్చింది. మేమేమడుగుతున్నాం బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటే, కార్మికుల సంక్షేమం అంటే మా కోసం నువ్వేం చేసినావు? విదేశీ కంపెనీలు కార్పొరేట్ వ్యవస్థను, స్వదేశీ కార్పొరేట్ వ్యవస్థలను ఈ రెండింటిని ఏకం చేసి మా హక్కును తీసేసి వాళ్ళ హక్కులు పెంచారు. ఇది ప్రజా సంక్షేమం ఎట్లయితుంది? కాబట్టి ఈ నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా పేపర్ ద్వారా విపరీతమైన ప్రచారం చేసుకుంటూ మేము కార్మికులకు సంక్షేమం అని తీసుకొచ్చినామని. సంక్షేమం అంటే ఏం సంక్షేమం తెచ్చినామో చెప్పాలి. మోటార్ రవాణా కార్మికులు ఈ రాష్ట్రంలో ప్రజా రవాణా కానీ, సరుకు రవాణా కానీ, గూడ్స్ రవాణా కానీ ఏ రూపంలో చూసుకున్నా కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తున్న వాళ్లకు ఇంతవరకు సంక్షేమ బోర్డు లేదు కేంద్ర ప్రభుత్వం. మెయిన్ హైవేలల్లో వాళ్ళకు రెస్ట్ తీసుకునేటువంటి రూమ్స్ ఉండాలి, లేవు. ఇలా ప్రమాదాలకు కారణకెవరు? సరైన రోడ్డు డిజైన్ లేక, అవినీతి వలన రోడ్డు చక్కగా లేక, ఆర్టీఏ డిపార్ట్మెంట్ మొత్తం అవినీతిలో కూలిపోయి ఇష్టాసారంగా లైసెన్సులు ఇచ్చి, ఒక క్రమశిక్షణ లేని వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి రోడ్డు ప్రమాదాలకు కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. కాబట్టి అక్కడ రాష్ట్రం కానీ కేంద్రం కానీ వాళ్ళు వేస్తున్నటువంటి ఏ సంక్షేమమైనా ఇవాళ కార్మికులకు జీతాలు పెంచాలి. ఇగో మీకు పలానా చట్టం సవరణ చేసినా మీకు జీతాలు పెంచుతాం. ఇగో ఈఎస్ఐ గతంలో 350 ఇవాళ మేము కడితే మాకు ఈఎస్ఐ వస్తుంది, తగ్గించిన మెరుగైన వైద్యం అందిస్తున్న కార్మికుల కోసం ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ ఆరోగ్యం అనేది చాలా ఖరీదైపోయింది. ఇగో మేము కార్మికుల కోసం మెరుగైన వైద్యం ఈఎస్ఐని డెవలప్ చేస్తున్నా. ఇవాళ సంఘటితం అసంఘటితం, ఇవాళ సంఘటితం తగ్గింది, అసంఘటితం పెరిగింది, కాంట్రాక్ట్ సిస్టమ్ పెరిగింది. ఉదాహరణగా జిహెచ్ఎంసీ చూసుకుందాం. జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాదులో 5,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఇలా ప్రతి కంపెనీలో ఒక 1000 మంది పనిచేసారంటే కంపెనీలో పర్మనెంట్ అయ్యే వాళ్ళు ఒక 50 మంది ఉంటే 450 మంది కాంట్రాక్ట్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇలా కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి నువ్వు పర్మనెంట్ వ్యవస్థ పెట్టు, దానికి మేము హర్షించి ఇలా నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేస్తాం. ఇలా మాకేం చేస్తున్నాం అనేది కావాలి. ఇలా కాంట్రాక్ట్ వ్యవస్థను పెంచిర్రు, పర్మనెంట్ వ్యవస్థను తగ్గించిర్రు, ఈఎస్ఐని మొత్తం కొలాబ్ చేసేస్తున్నారు. ఎక్కడ కూడా వైద్యం మెడిసిన్ లేదు, ఏది లేదు. వాళ్ళను అరిగోసపడుతున్నారు. సరైన మెడిసిన్ లేక, సరైన ట్రీట్మెంట్ లేక అనేక మంది కార్మికులు చనిపోతున్నారు, అనారోగ్యాలకు గురై. ఇట్లాంటి వసతులు, మౌలిక వసతులు మాకు కల్పించి మా ఆరోగ్యాలను కాపాడి మా ఆర్థికానికి ఉపయోగపడితే అప్పుడు ప్రభుత్వం మా సంక్షేమం చేసిందని గుర్తిస్తాం. అలానే ఎవరు కావాలో 4 లేబర్ కోడ్లు. మేము ఇక్కడ కంపెనీలు రావాలి, మీ ఉపాధి పెరగాలంటున్నాం. కంపెనీలు రాని ఎవరొద్దంటుండు? కంపెనీలు కోట్లాది రూపాయలు వాళ్ళ కాడ లంచాలు తీసుకొని కోట్లాది రూపాయలు మీరు విలువైన భూములను తక్కువ రేటుకు వాళ్ళకి అప్పచెప్పి ఇలా మైనింగ్ పేరుతో అలా పనిచేసినటువంటి కార్మికులందరికీ చనిపోతే కూడా పట్టించుకున్న దాఖలు ఇటుక బెట్టలలో కానీ, కోరింగ్లలో కానీ, మైనింగ్లో కానీ, బొగ్గు గనులలో కానీ ఇలాంటి కార్మికులకు నువ్వు ఏం సంక్షేమం తీసుకొస్తున్నావు? ఇలా మైనింగ్ అనేది విచ్చలవిడిగా చేసి ఇలా పులులు తిరుగుతున్నాయి ఊర్లో పంటి. ఇలా ఊర్లలో మీరు చూడండి, రాష్ట్రంలో ఆంధ్రలో కానీ తెలంగాణ కానీ పెద్ద పులి గ్రామాలకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మైనింగ్ మొత్తం అడవులను తీసేసి మైనింగ్ చేసి అక్కడ కార్మికులు మొత్తం చనిపోతున్నారు. బాంబులు పెట్టి పేలుస్తుంటే బ్లాస్టింగ్ చేసి ఆ శబ్దాలకి ఇలా జంతువులన్నీ జనహారంలోకి వస్తున్నాయి. దీని కారకులు ఎవరు?
ఈ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం, ఈ భారత ప్రభుత్వం అనేది నేషనల్ హైవేలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇలా కార్మికులు మొత్తం నడ్డి విరిచి వాళ్ళ మరణ శాసనంగా తయారు చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్లైన్స్ను రాష్ట్రం అమలు చేయాలనే రూల్ ఉండదు. ఇక్కడ పరిస్థితికి అనుకూలంగా అమలు చేయాలి. ఇక్కడ మహిళల గురించి మాట్లాడతాం. పెట్రోల్ బంకులలో మహిళలు అర్ధరాత్రి వరకు పనిచేయాలన్నా, సూపర్ మార్కెట్లలో మహిళలు అర్ధరాత్రి వరకు పనిచేయాలన్నా, ఇలా ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నిటి కారణం వాళ్ళు అంటే మహిళలకు ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఎన్నో జరుగుతున్నాయి. మహిళలకు ఎక్కడ వాళ్ళకు రక్షణ ఉంది? ఈ ప్రభుత్వం కల్పిస్తుందా రక్షణ? అంటే ఆమె 6 గంటలకు ఇంటికి పోవాలి మహిళ. అలాంటి వసతి ప్రభుత్వం కల్పించాలి. ఇలా ఎంతసేపు డ్యూటీ చేయొచ్చు అంటాం. అంటే అర్ధరాత్రి భర్తను పిల్లల్ని వదిలేసి ఒక మహిళ ఇలా ఉద్యోగం చేయాలంటే ఇది ఎట్లా కరెక్టు? అలాంటి చట్టాలను వ్యతిరేకిస్తామని చెప్పి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ ఏకమై ఈ ఫిబ్రవరి 12న ఈ దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పి భావించి సమ్మె చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా సమ్మె చేస్తున్నాం. మేము మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి గైడ్లైన్స్ను మీరు అమలు చేయొద్దు. అది కార్మికులు కావచ్చు, అది రవాణా కార్మికులు కావచ్చు. ప్రతిదీ ఇక్కడ శారద వెబ్సైట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అరే 4 వీలరు ఆటో డ్రైవర్ పోయి 4 వీలరు టెస్ట్ కొడితే లైసెన్స్ ఇస్తా అంటాడు. ఇది ఎక్కడ చట్టం? ఇదే మ్యాపు. ఈ తలకాయ ఉండి చేస్తురా, తలకాయ లేక చేస్తురా. కాబట్టి ఇలాంటివన్నీ రద్దు చేయాలి, ప్రజలకు అనుకూలంగా చేయాలి. మేము వ్యతిరేకంగా పనిచేసేది ప్రభుత్వం వ్యతిరేకమని కాదు, ప్రభుత్వం చేసే చర్య మాకు నష్టమని మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం తప్ప ప్రభుత్వం వ్యతిరేకం కాదు. వాళ్ళు ఎంతసేపు వామపక్షాలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీల సంఘాలు కానీ మేమందరం ఎందుకోసం కొట్లాడుతున్నాం? మా కార్మిక వర్గానికి నష్టం చేస్తుందని. మేమంటే ఎవరు? మీ ప్రజలమే, మీకు ఓట్లేసిన ప్రజలమే. ఓట్లేసినప్పుడే మీ వల్ల అవుతాం. ఓట్లేసిన తెల్లారి మమ్మల్ని మేము మా హక్కును అడిగితే అరెస్ట్ చేసి లోపల పెడుతుంది. కాబట్టి ఈ నరేంద్ర మోడీ విధానాలు నశించాలి, ఈ ప్రజా వ్యతిరేక విధానం నశించాలని చెప్పి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను కార్మిక వర్గం అంతా విజయవంతం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా మీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్య ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి చనానాలు అకౌంట్ నుంచి అమౌంట్ కట్టాలని ఒక వ్యాఖ్యలు చేయాలి, మీరు దాన్ని సమర్థిస్తారా? బ్యాంక్ అకౌంటా? అదే చెప్పిన మొన్నటిదాకా పోలీసు వ్యవస్థ అంటే గతంలో ట్రాన్స్పోర్ట్ వెహికల్ మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా ఆపితే ట్రాఫిక్ వల్ల ఆపాలి, లేదా ఆర్టీఏ ఆపాలి. ఈ సిస్టాన్ని మొత్తం తీసేసి ఆర్టీఏ, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ముగ్గురు దారిదోపిడిగలు పడ్డట్టు ప్రజల మీద పడి ఎక్కడికక్కడ జేబులు గులగొడుతున్నారు. ఇంక ఇది సరిపోతుందని చెప్పి బ్యాంకులు అకౌంటు యాడ్ చేసుకొని డైరెక్ట్ డెబిట్ చేయాలంటుండు. అంటే దాని అర్థమైంది, డైరెక్ట్ నా జేబులోకి వెళ్ళి డబ్బులు గుంజుకొని చెప్తుండు. బ్యాంక్ అకౌంట్ అంటే ఇప్పుడు నువ్వు నా అకౌంట్లో కట్ నేను హాస్పిటల్కి పోవాలి, సామాన్య ఆటో డ్రైవర్ని, ఓ అకౌంట్లు చాలామందికి ఉన్నాయి అనుకుందాం, ఓ 1000-2000 హాస్పిటల్ కోసం పెట్టుకుంటా. నేను హాస్పిటల్కి పోతా, నేను ఏమో చూడకో సిగ్నల్ జంప్ అయ్యి వస్తా. ఆ డబ్బులు కట్ అయిపోతే నేను చచ్చిపోవాలా మరి హాస్పిటల్లో? అది ఎట్లా కరెక్టు? ప్రజలకు ఏదైనా ఒక నాయకుడు అని ముఖ్యమంత్రి ఒక సామాన్య వ్యక్తి కాదు. ఓ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం ప్రకటించినప్పుడు, ఓ నిర్ణయం చేసినప్పుడు ఇది ప్రజలకు నష్టమా లాభమా, నేను అనొచ్చా లేదా అని దాన్ని ఆలోచన చేసి మాట్లాడాలి. బ్యాంకులు అటాచ్ చేయ అంటున్నావు. మరి మాకు ఇచ్చినటువంటి సంక్షేమ మాటలు, నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ మరి నీ అకౌంట్ ప్రభుత్వానికి మా అకౌంట్ పెట్టు, 12,000 నీ అకౌంట్ మా అకౌంట్లో కట్ చేసుకుంటాం, సంక్షేమం కూడా కట్ చేయి, నీకు ప్రభుత్వం అకౌంట్ ఏదైతుందో ప్రజలకు చేయి, నువ్వు ఇచ్చిన హామీలన్నీ మాకు నెల డెబిట్ చేయి, మాది కూడా నువ్వు డెబిట్ చేసుకో. అంతేగాని మా ఏమో దోసుకుంటాడట, ఆయన ఇయ్యడట. అంటే అధికారం కోసమేమో అన్నీ చెప్పినావు, సీట్ ఎక్కినాక మేము ఏం చెప్పినా పట్టించుకుంటలేవు. అది ఆటో డ్రైవర్ అంటే ఒక సామాన్య వ్యక్తి రోజుకు 2,000 సంపాదించుకుంటాడు, ఈయన సంవత్సరానికి 12,000 ఇస్తా అంటాడు. అంటే రోజు 30 రూపాయలు కూడా పడాయి. 30 రూపాయలతో బతాడా ఆటో డ్రైవర్? మరి ఇది తప్పుడు వాగ్దానం కదా. నేను ఎవరు అడగాలి? నీ మీద కేసు వేయాలి. ఒక ముఖ్యమంత్రి కదా, మేము సమ్మె అయిపోయినాక అదే పని చేస్తాం. ఆటో డ్రైవర్లు అందరూ 1000 మంది 1,00,000 మంది సంతకాల సేకరణ చేస్తాం, ఆయన మీద హైకోర్టులో కేసు వేస్తాం, ముఖ్యమంత్రి మీదనే కేసు వేస్తాం. ఎందుకంటే తప్పుడు వాగ్దానం ఇచ్చినావు. ఏమి ఇచ్చినావు? 12,000 ఇస్తాను, ఉన్న ఉపాధి తీసేసినావు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను. మా హక్కు అది. నువ్వు ఇచ్చిన హామీ అంటేనే ఎలక్షన్ కమిషనరు రూల్ ప్రకారంగా నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టినావంటేనే అది మా హక్కు. నువ్వు అధికారం ఎక్కగానే మర్చిపోతే ఎట్లా మర్చిపోతావు? తప్పు కదా. అంటే నువ్వు తప్పుడు వాగ్దానాలు చేసినట్టే కదా. 2 సంవత్సరాలు అయిపోయింది, మోసం అది. రెండోది, అనేక మంది ఆర్థికంగా
ఫైనాన్సులు కట్టలేక, ఇల్లు కిరాయిలు కట్టలేక, పిల్లల ఫీజు కట్టలేక అన్నమో రామచంద్ర అని వాళ్ళు బతుకుతుంటే ఆత్మహత్యలు చేసుకోరు. అనేక మంది చనిపోయారు ఆటో డ్రైవర్లు. నువ్వు వాళ్ళకి ఏ ఒక్కరికి హామీ ఇచ్చినావా? ఎవరికైనా ఆర్థిక సహాయం చేసిందా ప్రభుత్వ పక్షాన? ఎక్కడ కూడా మాట్లాడతలేడు. అంటే ఇది ఈ ఆత్మహత్యల కారకులు ఎవరు? ముఖ్యమంత్రిగా నువ్వే కదా, నువ్వు హామీ ఇచ్చినావు కదా. అంటే ఈ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే. మేము నాయకులుగా ఈ ఆటో కార్మికుల పక్షాన చెప్తున్నా. కాబట్టి ఇంకోసారి తప్పుడు వాగ్దానం మాట్లాడొద్దు. నువ్వు ఏ వేదిక మీద మాకు వ్యతిరేకంగా మాట్లాడినా అక్కడే నిన్ను అడ్డుకుంటాం. మమ్మల్ని అరెస్ట్ చేయరు, ఎన్ని కేసులు పెట్టండి. మీరు రాజకీయంగా ఎన్నెన్నో మాట్లాడుకొని కార్మికులకు ఇచ్చిన మాట ఏమైంది? మేము ప్రజలం కాదా? నమ్మి కదా ఓట్లు వేసిర్రు. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు? ఈ ప్రజలందరూ ఓట్లు వేస్తున్నారు కదా. ఆటో డ్రైవర్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 5-6 వేల మంది ఉంటారు. హైదరాబాద్ ఇంకెక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ నమ్మి ఓటేసారు. అయ్యో 12,000 వస్తేమో అని. మీటర్ ఛార్జీలు పెంచలే. ఇలా 50 రూపాయల ఆయిల్ ప్యాకెట్ ఇలా 250 రూపాయలు అయింది. ఆయిల్ 20 రూపాయల కిలో బియ్యం ఇలా 60 రూపాయలు అయినాయి. ఇక ఎట్లా బతకాలి వీళ్ళు? సన్న బియ్యం ఇస్తా అంటాడు. సన్న బియ్యం ఇస్తావు, ఎన్ని రోజులు తింటారు వాళ్ళు? నువ్వు నా కష్టాలను చేసుకొని నా కష్టాన్ని దోపిడీ చేసినావు. ఫస్ట్ దీని గురించి మాట్లాడు. అది మహిళలకు వ్యతిరేకమని మేము అంటలేము. మాకు నష్టం చేసిన అడుగుతున్నాం. కాబట్టి ఇవన్నిటికీ వ్యతిరేకంగానే ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న మేము దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రాష్ట్రంలో మొత్తం ఆటో మోటార్ రవాణా కార్మికులకు పిలుపునిచ్చినాం. ఈ సమ్మె జయప్రదం కావాలి. మేము మీడియా ద్వారా మేము మా రవాణా రంగ ఆటో కార్మికులకు కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈ సంపూర్ణంగా ఈ సమ్మెలో భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.